కొందరు ఆడాళ్ళు అనవసరంగా భర్త మీద అరుస్తుంటారు, కేకలు వేస్తుంటారు, రంకెలు వేస్తుంటారు. మళ్ళీ పైపెచ్చు మా తల్లిదండ్రులు ఒక చేతగానోడికి ఒక అసమర్థుడికి ఇచ్చి నాకు కట్టబెట్టారు, ఓ రకరకాలుగా మాట్లాడేస్తుంటాయి వాడెంత సైలెన్స్గా ఉన్నా. ఒక్కటి ఆలోచించు తల్లి, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండి భర్తను గౌరవించటం నేర్చుకొని నా పక్కన కూర్చొని మంచి చెడ్డలు మాట్లాడితే తనే నీకు అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్తాడు, కష్ట సుఖాలు చెప్తాడు, మంచి చెడ్డలు చెప్తాడు. అదేమి లేకుండా అతని మీద నువ్వేమో డామినేట్ చేసినట్టు, అధికారం చెలాయించినట్టు మాట్లాడితే తను తిరిగి మాట్లాడగలరు, నిన్ను కొట్టగలడు కూడా. కానీ మళ్ళా రోడ్డు ఎక్కితే బజార్లో పరుగు పోతుందని వాడు నోరు మూసుకొని ఉంటాడు. కాబట్టి నువ్వు కాస్త నోరు తగ్గించుకొని అతనితో సఖ్యంగా ఉండు. మీరు ఎంత ఆనందంగా ఉంటారో మీకే తెలుస్తుంది.